స్వాగతం. రైతులు మరోసారి రోడ్డెక్కారు. బహిరంగ మార్కెట్ రేట్ ప్రకారం మూడింతలు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేంద్ర పరిధిలోని భూ బాధిత రైతులు సోమవారం నాడు వలిగొండ మండలం చౌరస్తాలో ఈ మేరకు డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. గౌరెల్లి భద్రాచలం రోడ్డు భూబాధితుల సంఘం వలిగొండ మండలం రైతులు అనేక మంది పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సిపిఎం వలిగొండ మండలం కార్యదర్శి స్వామి మల్క రవేందర్నాథ్, నారి రమేష్, నారి మల్లేష్ సత్యనారాయణ తదితర ప్రముఖులు ఈ మండల పరిధిలోని గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల సిపిఎం కార్యదర్శి స్వామి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గౌరెల్లి భద్రాచలం రోడ్డు వలిగొండ మండలం పరిధిలో పలు గ్రామాల గుండా వెళుతుందని వివరించారు. మరి రైతులకు నష్టపరిహారం బహిరంగ మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని అవసరం ఉందని ఆయన అనేక విషయాలు వెల్లడించారు. ఈ నష్టపరిహారం బహిరంగ మార్కెట్ రేట్ ప్రకారం మూడింతలు పరిహారం చెల్లించాలని స్వామి అన్నారు. నల్గొండ ఉమ్మడి జిల్లా నుండి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అలాగే స్థానిక భువనగిరి ఎమ్మెల్యే కంబం అనిల్ కుమార్ రెడ్డి రైతులకు బహిరంగ రేట్ ప్రకారం మూడింతల నష్టపరిహారం ఇచ్చే విధంగా అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా భూములు కోల్పోయిన మరో రైతు కూడా మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కపట ప్రేమ కనిపిస్తుందని, నష్టపరిహారం చెల్లించేది కేంద్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ వారు నిలదీయాలని రైతు నేత మల్గ రవీందర్నాథ్ మండిపడ్డారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, జి కిషన్ రెడ్డి ఉండి కూడా లాభం లేదని విమర్శలు గుప్పించారు. నేటి నుంచి రాష్ట్ర అసెంబ్లీలలో మంత్రులు, ఎమ్మెల్యేలు మా భూ బాధితుల విషయంలో చర్చించి బహిరంగ మార్కెట్ రేట్ ప్రకారం మూడింతలు పరిహారం చెల్లించాలని, లేని పక్షంలో మా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ఆందోళనలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రైతులు హెచ్చరించారు. మరి వారి మాటల్లోనే వినాల్సిందే. NH 930P ఒక రోడ్డు గౌరెల్లి నుంచి భద్రాచలం వరకు 189 కిలోమీటర్ల వైశాల్యంతో దూరంతో నిర్మించబడుతున్నది. దాంట్లో భాగంగా గౌరెల్లి నుంచి వలిగొండ వరకు సుమారు 41 కిలోమీటర్ల వరకు భూసేకరణ పూర్తి చేశారు. రోడ్డు సర్వే కూడా పూర్తయింది. మేము రోడ్డు సర్వే భాగంగా మొన్న మాకు రోడ్డు సర్వే చేయడానికి అధికారులు వాళ్ళు వచ్చి మా భూముల మీద దాడి చేశారు. మేము రైతులను పోయి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాము. అడ్డుకుంటే వాళ్ళు ఏమంటారంటే, మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి, మీరెవరు మా భూమి మాకు అడ్డుకోవడానికి అని చెప్పి మాకు ఎదురు ప్రశ్న ఇస్తున్నాడు. అంటే మా భూమి మీదకి వాళ్ళు వస్తారు, మా భూమికి మాకు ఒక్క ఇన్ఫర్మేషన్ ఓరల్గా కానీ, రాతపూర్వకం కానీ, లిఖితపూర్వకం కానీ, MRO కానీ ఏ ఒక్కరు ఇంతవరకు మీకు భూమి పోతున్నాయి, మీ భూములు ఇట్లా భూ సర్వేలో రోడ్డు నిర్మాణంలో సేకరించబడుతుందని ఇంతవరకు మాకు ప్రాథమికంగా ఒక్క అధికారి కూడా మాకు సమాచారం ఇవ్వలేదు. సమాచారం లేకుండా మా పట్ట భూముల మీదకి ఏ విధంగా అధికారులు వస్తారని నేను ప్రశ్నిస్తున్నాను. అంటే మీరు వచ్చి మీరెవరని మా భూమి మీదకి మీరు వచ్చి మమ్మల్నే ప్రశ్నిస్తారు. మా భూమి మీదకి మా పర్మిషన్ లేకుండా మాకు ఒక్క ఇన్ఫర్మేషన్ ఇయ్యరు, మాకు సమాచారం ఇయ్యరు, మేము భూమి గుంజుకుంటామంటారు. అంటే మాకు భూమి మీద ఏమీ హక్కులు లేవా? మాకు పట్టాలు ఎందుకు ఇచ్చారు? మరి మా భూమి మీద హక్కులు లేనప్పుడు మాకు పట్టాలు ఇస్తారు, మీ సర్వాధికారాలు మీ భూమి మీద అంటారు, మీకేం అవసరం లేదు, మేము తలుచుకుంటే మేము మిల్టిని పెట్టి ఎవరో అధికారులను పెట్టి మేము గుంజుకుంటామంటారు. అంటే ఈ విధంగా డిమాండ్స్ చెప్పండి. డిమాండ్స్ మేము ఒక్కటే బ్రదర్, డెవలప్మెంట్లో అభివృద్ధిలో మేము అడ్డుకోవడానికి సిద్ధంగా లేము. మేము ఏదో సాక్రిఫైస్ చేస్తున్నాం, మేము భూములు ఇవ్వడానికి, మేము త్యాగం చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. కానీ మేము కోరేది ఒకటి ఏంటంటే, మాకు సరి అయిన నష్టపరిహారం బహిరంగ మార్కెట్ రేటుకి 3 వంతులు ఎక్కువ, బహిరంగ మార్కెట్ రేటుకి 3 వంతులు ఎక్కువ మాకు నష్టపరిహారం చెల్లిస్తే మాత్రం మేము భూములు ఇస్తాం, లేకపోతే మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేదని. నా పేరు సిప్పంగి స్వామి, నేను సిపిఎం పార్టీకి మండల కార్యదర్శి. ఈరోజు గౌరెల్లి భద్రాచలం భూబాధితులకు సంబంధించినటువంటి ధర్నా జరుగుతూ ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ధర్నాకు నేను మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాన్ని అనేక రకాల డిమాండ్స్ తోటి వీళ్ళు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం గౌరెల్లి భద్రాచలానికి సంబంధించినటువంటి రోడ్ అయితే ఏదైతుందో 189 కిలోమీటర్లు, ఈ 189 కిలోమీటర్లో భాగంగా వలిగొండ మండలంలో 8 గ్రామాలకు సంబంధించినటువంటి దాదాపు వందలాది మంది రైతులకు సంబంధించినటువంటి భూములు కోల్పోతా ఉన్నారు.
అందుకే ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణం చేసే విషయంలో వాళ్ళని రైతుల్ని ఒప్పించి రైతులకు సంబంధించినటువంటి 2013 భూసేకరణ చట్ట ప్రకారం అక్కడ ఉన్నటువంటి భూమికి భూమి ఇవ్వాలి లేదా బహిరంగ మార్కెట్లో 3 రెట్ల పరిహారాన్ని చెల్లించాలని చెప్పేసి జీవో ఉన్నది. ఆ జీవోను అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ముఖ్యంగా రైతుల అనుమతి లేకుండా రైతులతో చర్చించకుండా రైతుల్లో గ్రామ సభలు పెట్టాలి, గ్రామ సభల్లో చర్చించాలి, చర్చించిన తర్వాతనే భూమి మీదకి ప్రభుత్వం రావాలి. రైతుల అనుమతి లేకుండా భూమి మీద పోయడానికి హక్కు ఇలా ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా లేదు. ఆ రకంగా ప్రభుత్వం చేస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరి పక్షాన మేము చెప్తా ఉన్నాం, రైతులు తిరగబడితే ప్రభుత్వాలు ఏమైతాయో ప్రభుత్వాలకు తెలుసు. గతంలో అనేక రకాల ఉద్యమాలు జరిగినాయి. అందుకే రైతుల ఆగ్రహానికి గురిగాక ముందుకే రైతుల్ని ఒప్పించి మెప్పించి బహిరంగ మార్కెట్లో ఏదైతే విలువ ఉందో ఆ విలువను ఆధారం చేసుకుని 3 రెట్ల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలి. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, ప్రారంభమైనాయి, ఆల్రెడీ ప్రారంభమైంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ జిల్లాకు చెందినటువంటి 2 మంత్రులు ఉన్నారు. ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, 2 కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఈ వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు ఈ జిల్లాకు చెందినటువంటి ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి బీర్ల ఐలయ్య గారు, ఈ భువనగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళు 4 కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యను అసెంబ్లీలో చర్చించాలి. వీళ్ళకి బహిరంగ మార్కెట్ ప్రకారం రేటు చెల్లించాలనే డిమాండ్ను ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో లింక్ ఉన్నటువంటి రోడ్డు ఇది. కేంద్ర గవర్నమెంట్ నిధులు విడుదల చేస్తూ ఉంది. రాష్ట్ర గవర్నమెంట్ ఇక్కడ సర్వే నిర్వహించి భూసేకరణ చేసి కేంద్ర గవర్నమెంట్కు ఈ భూమిని ఒప్పచెప్పాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 2 కలిసి రైతుల్ని దోచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి మేము వ్యతిరేకం, ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా వ్యతిరేకం. అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం 3 రెట్ల పరిహారాన్ని చెల్లించాలి. దాంతోపాటు ఈరోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అదేవిధంగా మిగతా పార్టీల ప్రజాప్రతినిధులు ఈ సమస్య పైన చర్చించాలి. ఈ చర్చించి రైతులకు న్యాయం చేసేదాకా రైతుల పోరాటం ఆగదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇప్పటికే ఈ మండలంలో RRR రోడ్డు పోతా ఉన్నది. RRR రోడ్డుకు సంబంధించి అనేక 2.5 సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు చేసిర్రు. 2 లక్షలు ఇస్తానన్న పరిహారం నుంచి ఇలా 40 లక్షల దాకా వాళ్ళు కొట్లాడి సాధించారు. ఈ మధ్య కాలంలో కలెక్టర్ వాళ్ళందరినీ పిలిచి 40 లక్షలు ఇస్తుంటే వారు పోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మాకు మార్కెట్ రేట్ ప్రకారం చెల్లించాలని వారు కోరుతున్నారు. అదే రకంగా ఆ రైతుల యొక్క స్ఫూర్తితోటి ఈ రైతులు కూడా రాజకీయ పార్టీలను వదిలి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా వాళ్ళ సమస్యని పరిష్కారం అయ్యేదాకా ఐక్యంగా పోరాడాలని చెప్పేసి వాళ్ళకు మేము మద్దతుగా ఉంటాం, అనునిత్యం మద్దతుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం.